ఒకప్పుడు తెలంగాణ ప్రజల మనసు కదిలించిన ఒక సంఘటన కారణంగా బతుకమ్మ పండుగ ఆవిర్భవించింది. ఎన్నో దారుణాలు ఎదుర్కొన్న ఈ ప్రజలు పూలతో తమ ఆవేదనను చాటుకున్నారు. మరి ఈ బతుకమ్మ పాటల వెనుక దాగి ఉన్న అసలైన కథ ఏమిటో తెలుసుకోవాలనుందా? ఈ పండుగకు అర్థమేమిటి? ఎందుకని ఈ కాలంలోనే ఈ పండుగ చేసుకోవాలి? బతుకమ్మ పండుగ వెనుక ఉన్న ప్రాచీన సత్యాలేమిటి? ఎందుకు పువ్వులతోనే బతుకమ్మను తయారు చేస్తారు? భక్తి, శ్రద్ధ మరియు పరిసరాలను కాపాడే అంతరంగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ముందు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సంజన కౌండన్య. మన తెలంగాణ సాంప్రదాయం, మన తెలంగాణ సౌభాగ్యం దసరా నవరాత్రులతో సమానమైనది. అచ్చ తెలుగుతనం ఉట్టిపడేలా జానపదంలో నుంచి, పల్లెటూరు ప్రజల్లో నుంచి, ఇంకా పేద ప్రజల్లో నుంచి పుట్టింది. ఆ ఉత్సవమే బతుకమ్మ ఉత్సవం. అయితే మనం ఇప్పుడు బతుకమ్మ బ్యాక్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులే రాష్ట్రకూటులకు సపోర్ట్ చేశారు. అయితే ఒకనాడు చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా ఉన్న కర్కుడిని చంపేసి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజెంట్ తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించాడు. ఒకనాడు తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. ఆపదలో ఉండే వారికి రాజరాజేశ్వరి దేవి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద వచ్చినప్పుడు రాజరాజేశ్వరి దేవికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరి దేవి తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ తర్వాత రాజరాజ చోళ అనే రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రయునిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి దేవి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. రాజరాజ చోళ నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని తమిళనాడులోని తంజావూర్ బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి తంజావూర్లోని బృహదేశ్వరాలయ శివలింగానికి మధ్య సిమిలారిటీ చూడొచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూర్కు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ పండుగను నిర్వహించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. ఈ సందర్భంగా బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. మరొక కథ ప్రకారం చోళరాజు ధర్మాంగుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత తన భార్యతో కలిసి లక్ష్మీదేవికి సంతానం కోసం పూజలు చేస్తాడు. వారి పూజలకు స్పందనగా వారికి కూతురు జన్మిస్తుంది. ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టి ప్రతి సంవత్సరం పువ్వులతో ఆమెను పూజించమని రాజు ఆదేశిస్తాడు. ఇవి హిస్టారికల్ స్టోరీస్. ఇప్పుడు మనం బతుకమ్మ పండుగ యొక్క సైంటిఫిక్ అండ్ ఎకాలజికల్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు ప్రారంభంలో జరుపుకుంటాము. అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరుపుకుంటాము. అయితే ఆ సమయంలో చెరువులు, నదులు, వాగులు, వంకలు నిండుగా ఉంటాయి. వర్షాలు పడడంతో మొక్కలు, చెట్లు మంచిగా పెరిగి పూలతో నిండి ఉంటాయి. అయితే చెట్లు పచ్చగా గుబురుగా ఉండడం వల్ల కీటకాలు చాలా వస్తాయి. వాటి వల్ల జనాలు అనారోగ్యాలకు గురవుతారు. అయితే బతుకమ్మ పేర్చాలంటే పూలను కోసుకొని రావాలి కదా. సో ఆ పూలను కోసిన వారు, బతుకమ్మను పేర్చే వాళ్ళు ఆ పూలను తాకుతారు కాబట్టి వారికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అనే రీజన్.
బతుకమ్మలో ఉపయోగించే పూలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తంగేడు, క్యాసియా ఆర్కిలేటా, గునుగు, సెలెసియా ఆర్జెంటియా, చామంతి, క్రిసాంతిమం వంటి పూలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పూలకి స్కిన్ డిజీజెస్, డయాబెటిక్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కి రెమెడీగా యూజ్ అవుతుంది. ఇంకా గునుగు పూలకి గాయాలు మరియు వాపులకు విరుగుడులా పనిచేస్తుంది. చామంతి పూలకు వ్యాధి నిరోధక గుణాలు ఉన్నాయి. ఇంకా ఈ ఫెస్టివల్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంటే, బతుకమ్మ పండుగ ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సహజంగా పడిన వర్షం నీరు కాబట్టి క్లీన్ గా ఉండవు. పండగ ముగిసిన తర్వాత బతుకమ్మలను చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా పువ్వులు వాటర్లో విడవడం వల్ల వాటర్ ప్యూరిటీకి మరియు ఆక్వాటిక్ యానిమల్స్ కి సపోర్ట్ గా ఉంటుంది. అందుకే బతుకమ్మను ఈ కాలంలోనే జరుపుకుంటారు. ఇంకా నిమజ్జనం చేసే పండుగలు ఈ కాలంలోనే వస్తాయి. వినాయక చవితి, బతుకమ్మ, దసరా, అలా మన పూర్వీకులు అన్ని మన కోసమే చేశారు. మన వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ పూలు ఎలా అయితే ప్రకృతిలో నుంచి వచ్చి ప్రకృతిలో కలిసిపోతున్నాయో, అలానే మనం కూడా పరమాత్మ నుంచి వచ్చి పరమాత్మలోనే కలిసిపోతాం. ఒకవేళ మీరు నేను చేసిన గణేష్ నిమజ్జనం వీడియో చూడకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్యాగ్ చేశాను, వెళ్ళి చూడండి. అందులో ఈ టాపిక్ పైన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా బంధాలను, అనుబంధాలను గుర్తు చేసుకుంటూ, ప్రకృతిని గౌరవిస్తూ, పూలనే దైవంగా భావించి పూజిస్తూ బతుకమ్మ జరుపుకుంటాం. పుష్పం ఉంటేనే జీవితం. అంటే ఒక పండు పుట్టాలంటే ముందుగా పుష్పం కావాలి. ఫస్ట్ పుష్పం వచ్చాకనే అందులో నుంచి కాయ వచ్చి పండవుతుంది. ఆ పండు నుంచి మళ్ళీ ఇంకో చెట్టు పుడుతుంది. అలానే స్త్రీ కూడా జన్మ, పునర్జన్మాలకు కారణం. ఫస్ట్ ఆడవాళ్ళను బ్రతకనివ్వండి. అదే అసలైన బతుకమ్మ పండుగ అంటే. మాతృత్వానికి ప్రతీకగా ఉంటుంది ఈ బతుకమ్మ. అందుకే వంటి బతుకమ్మను పేర్చొద్దంటారు ఎప్పుడైనా. ఒక చిన్న బతుకమ్మను తోడుగా చేస్తారు. అంటే అర్థం ఏంటంటే తల్లి, బిడ్డ అని అర్థం. ఇప్పుడు మనం బతుకమ్మ ఎలా జరుపుకుంటాం, ఇంకా ఎప్పటి నుంచి జరుపుకుంటామో చూద్దాం. వినాయక చవితి అయిపోయినప్పటి నుంచి బొడ్డెమ్మలు, అంటే కొందరు గొబ్బెమ్మలు అంటారు. అవి ఆవు పిండితో 5 బొడ్డెమ్మలు చేసి వాటిపై ఏవైనా పువ్వులు అతికిస్తారు. మేమైతే గుర్మాష్ పువ్వులు అంటాం, అవి పెడతాం. వాకిట్లో అదే పెండతో రౌండ్గా అలికి దానిపై బొడ్డెమ్మలు ఉంచి ఏదైనా ప్రసాదం చేసి పెట్టి గల్లీలో వాళ్ళని పిలుచుకొని వచ్చి బొడ్డెమ్మల చుట్టూ బతుకమ్మ పాటలతో తిరుగుతూ ఆడతారు. తర్వాత ఆ బొడ్డెమ్మలను ఇళ్లపైన లేదా గోడలపైన పెడతారు. ఇలా వచ్చిన వాళ్లకు ప్రసాదం పంచి పెడతారు. ఇలా 5 రోజుల వరకు చేస్తారు. ఆ తర్వాత అశ్వయుజమాస శుద్ధ పాడ్యమి, అదే తెలంగాణలో పెత్తర అమావాస్య అంటారు. అదే పెద్దల అమావాస్య. ఆ అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఆ బతుకమ్మ పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. పెత్తర అమావాస్య రోజు చేసేది చిన్న బతుకమ్మ అండ్ చివరిగా చేసే బతుకమ్మని పెద్ద బతుకమ్మ అంటారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండగల నెలలు. ఆ పండగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండిపోతుంది. ఈ పండగల్లో ఒకటి బతుకమ్మ పండగ, మరొకటి దసరా, అదే విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. రంగురంగుల పూలను త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు, యువతులు అందమైన వస్త్రాలను ధరించి రంగురంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మల చుట్టూ చప్పట్లు చారుస్తూ సర్కిల్ ఫామ్ లో తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో, బావిలో లేదా నీటి ప్రవాహాల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటలో మహిళలు తమ కష్టాలు, సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం ఉంటాయి. గత 1000 ఏళ్లగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు ఉన్నాయి. ఎన్నో పాటలు పాడుతారు.
ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దారుణంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో అనే పాటల వెనుక ఉండే మర్మం ఇదే. ఈ పండగ వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో పూసి ఉంటాయి. వీటిలో గునుగ పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా వస్తాయి. బంతి, చామంతి లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలోనే వస్తాయి. సీతాఫలాన్ని పేదవాని యాపిల్ అంటారని తెలుసు. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆదరించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలాలు సమృద్ధిగా పొంగి పొరలాడే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు మాత్రం ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మనం 9 రోజుల పాటు బతుకమ్మను ఏ పేర్లతో పిలుస్తారు, ఇంకా ఏం నైవేద్యాలు పెడతారో తెలుసుకుందాం. మొదటిగా ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకలు మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్తరమాస అని అంటారు. అయితే నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు చప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం ఏమీ సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా డీటెయిల్గా 9 రోజుల బతుకమ్మల గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి. దానికి ఇంకో వీడియో చేస్తాను. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలను చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఈ రోజు మగవారంతా వచ్చాక పొలాల్లోకి పోయి తంగేడు, గునుగు ఇంకా పూలను కోసుకొని వస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్యంగా ఎక్కువగా వాడతారు. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం అంటే తాంబూలంలో సర్కిల్గా రంగురంగుల పూలను మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా గుమ్మడి ఆకులను తాంబూలంలో పేర్చుతారు. ఆ తర్వాత కొంచెం పసుపు, కుంకుమ వేస్తారు. తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ బొట్టు పెట్టి పేర్చడం స్టార్ట్ చేస్తారు. లేయర్స్గా గునుగు పూలు ఇంకా ఇతర పూలను పేర్చుతారు. ఎంత సర్కిల్గా ఉంటే అంత అందంగా బతుకమ్మ కనిపిస్తుంది. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను ఇంట్లో దేవుడి గదిలో అమర్చి అగరత్తులతో అలంకరించి పూజిస్తారు. ఇంకా సాయంత్రం కాగానే అందరూ ఎవరి బతుకమ్మలను వాళ్ళు తీసుకెళ్లి ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో ఆడతారు.
ఇలా చాలాసేపు ఆడుకున్న తర్వాత మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనం అంటూ వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తెచ్చుకున్న పెరుగన్నం ఇంకా ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆడపడుచులందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి బతుకమ్మను ఒక చోటుకి తీసుకెళ్ళి వాటిని మధ్యలో పెట్టి చుట్టుముట్టు పాటలు పాడుతూ ఆడతారు. ఆ విధంగా ఐక్యతను ప్రేమ కలిపి పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని చూపిస్తుంది. ఇక చీకటి పడుతుంది అనగానే స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు దగ్గరికి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగుతున్నంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగిపోతాయి. చెరువు చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత తెచ్చిన ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచుతారు. ఆ తర్వాత ఖాళీ తాంబూలంతో పాటు పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుకుంటారు. ఈ 9 రోజులు ఈ పాటల్ని అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఇంకా పూర్వం నుంచి ఇలాగే తెలంగాణ ప్రాంతంలోని మహిళలు ప్రకృతి, కుటుంబ క్షేమం మరియు ఆరోగ్యాన్ని కోరుకుంటూ నిర్వహించుకుంటారు. ఇప్పుడు ఒక 2 పాటలు చూద్దాం. పండగ వస్తుందంటే స్త్రీ తన భర్త రాకకై ఎదురు చూస్తూ పాడుకునే పాట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండిందా ఉయ్యాలో, మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చారా ఉయ్యాలో. ఇంకో పాట ఏంటంటే బతుకమ్మను పిలుచుకుంటూ పాడే పాట ఇది. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ, 2 జాములాయ చందమామ, మూడేసి పువ్వేసి చందమామ, 3 జాములాయ చందమామ. ఇలా నంబర్స్ పెంచుకుంటూ ఈ పాటను పాడతారు. ఇంకా అప్పటి పెద్దవారు డీప్ మీనింగ్ ఉన్న సాంగ్స్ పాడతారు. అవి చాలా వినసొంపుగా ఉంటాయి. నేను మా ఇంటి పక్కన ఉన్న ఒక పెద్దమ్మతో ఒక పాట పాడించాను. అది నేను ఒక వీడియో చేసి పెడతాను. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవ్వండి బతుకమ్మ పండుగ యొక్క పురాణ గాథలు, సాంప్రదాయాలు మరియు పర్యావరణ పరిరక్షణతో కూడిన ఒక గొప్ప పండుగ. పూలతో ప్రకృతి, జీవన సౌందర్యం మరియు సాంప్రదాయాన్ని చూపించే ఈ పండుగ మన పురాతన జ్ఞానంతో నిండి ఉంటుంది. ఈ పండుగలో మనుషులు మరియు ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. నేను ఇంకా ఏదైనా టాపిక్స్ పైన వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ చేస్తాను. మీరు కమెంట్స్ చేస్తుంటేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలి అనిపిస్తే మీ సజెషన్స్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్తో ఇంకా బాగా చేయగలను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ మరియు సపోర్ట్తోనే మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.